పవన్ కళ్యాణ్ గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉంటాం. అదేవిధంగా పెద్ద అందరూ వేసి రూరల్ కన్వీనర్ బాలాజీ నాయుడు గారిని, మున్సిపల్ చైర్పర్సన్ సుధా గారిని, మాజీ చైర్మన్ మురళీ గారిని, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద గారిని, ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మీకు అందరికీ తెలుసు. 2014లో ఇలాగే తప్పుడు వాగ్దానంలో రుణమాఫీ చేస్తారని ఆ రోజు చెప్పి రుణమాఫీ చేయకుండా అధికారంలో వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తప్పు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అలాగే ప్రజలు ఆయన నమ్మకుండా 2010లో మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రిగా మన అందరూ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. మళ్ళీ అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేసి కూటమి ప్రభుత్వం ద్వారా 2024లో తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఒక వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఈ రోజు కథను చలాయిస్తున్నారు. దానికోసం మన అధిష్టానం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమాన్ని మనం అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రతి ఒక్క వార్డులోనూ ఇంటింటికి వెళ్లి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన, దీనిపైన మనం అందరూ ఆలోచించి ప్రతి పాంప్లెట్ ఎత్తుపై ఇంటింటికి ఇచ్చి 2029లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మనమందరం కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్యూఆర్ కోడ్ ఏదైతే మనందరికీ కూడా డిస్ప్లే చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమానికి అనుకోకుండా నేను రావడం జరిగింది. ఎందుకంటే 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు బల్లారిపాలెం మార్కెట్ యార్డుకు ఇచ్చేస్తా ఉన్నారు. మరి దారి కూడా పలమనేరు నియోజకవర్గమే ఎక్కువగా ఉంది కాబట్టి కర్ణాటక బార్డర్ నుంచి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే మీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి పలమనేరు నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో జరిగింది. ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఈ రోజు జరుగుతా ఉన్నాయి. దీన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాల మండల పార్టీ కన్వీనర్లు తర్వాత ఉన్నప్పుడు శాసనసభ్యులు కూడా ఆ గ్రామాలు పర్యటించే విధంగా మనం ఇదంతా కూడా 4 వారాలలో పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా దీన్ని గ్రామాలకు తీసుకుపోవాల దీని బాగా మనం అమలు చేయగలిగితే దీని ఫలితం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని రకాల కూడా ఉపయోగపడుతుంది. 9వ తేదీ మాత్రం మనం బార్డర్ నుంచి 8 గంటల కల్లా వారు వస్తారు. మనం 6-7 గంటల కల్లా అక్కడి నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి అందరూ కూడా కృషి చేయాలా. తప్పనిసరిగా మేము కృషి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇంటి వెళ్ళిపోదాంలే అని చెప్పి కాకుండా వారు ఎందుకంటే మనం బంగారుపాలెం దాకా పోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కార్యకర్తలు మిత్రులు అందరూ కూడా విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాంటి అవకాశం